యూఏఈ దుబాయ్ నిన్నటి నుంచి ఇబ్బంది ఎదుర్కొంటోంది. ముందు అమెరికన్ ఎయిర్ బేసుల మీద దాడంటే కాదు, దుబాయ్లో ఉన్నటువంటి బుర్జు ఖలీఫా పక్కన కూడా బాంబులు పడ్డాయి. బుర్జు ఖలీఫాని ముందుగానే ఖాళీ చేయించారు. టార్గెట్ అవుతుందని తెలిసి బుర్జు ఖలీఫా భవనం పక్కనకి వెళ్ళి పడింది. వాస్తవంగా మిస్సైల్ బుర్జు ఖలీఫాని లేపేయడానికే ట్రై చేసింది ఇరాన్. అది కాస్త వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ జీపీఎస్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఆ పక్కకి వెళ్ళి పడింది. అదే సందర్భంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదన తాజాగా ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి. ఇరాన్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ అక్కడ భారీగా దెబ్బతిన్నది. 3 దాకా ప్రాణాలు కోల్పోయారని, 4 తీవ్రంగా గాయపడ్డారన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి తాజా అంశం. ఏ క్షణంలో ఇంకేం పేలుళ్ళు జరుగుతాయన్నటువంటి ఉద్దేశంతో దుబాయ్ అంతటా కూడా హై అలర్ట్ ప్రకటించుకుని ఉన్నారు. ఆ ఫోర్సెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉన్నారు. అందులో ఇప్పుడు ఇరాన్ సుప్రీమోనే లేడన్నటువంటి వార్త నేపథ్యంలో పూర్తి అప్రమత్తమైన అరబ్ దేశాలని, అందులో దుబాయ్ ఎస్పెషల్లీ.